చేస్తున్నారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఎక్కడ అయ్యి 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 మలేష్ బ్రో అయ్యి బాగా నీ రూమ్ దగ్గర ఉంది. అప్పుడు దారుణంగా రేప్ చేశారు వాళ్ళు. ఆ యొక్క ప్రైవేట్ క్లాస్ ఆ యొక్క ఈ 2 తొడలు కూడా ఆ బాటలతో కోసినారండి ఇక్కడ అక్కడ. తర్వాత బాడీ మొత్తం సిగరెట్లతో కాల్ సేమ్ టు సేమ్ కొంచెం డిస్టెన్స్ చాలా దూరం ఉంది. వినిపిస్తుందా? ఒక్క నిమిషం పట్టుకోండి మొబైల్ దిగిపోయింది. ఓకేనా? ಬ್ಲಡ್ వచ్చేసింది. ಅಯ್ಯೋ ನನಗೂ ಬ್ಲಡ್ ಬರ್ತಿದೆ. ನಿಮ್ಮ ಇಬ್ಬರಿಗೂ ಬ್ಲಡ್ ಗಾಯ್ಸ್. ಇವತ್ತು ఏంది బ్రో అది? హలో గైస్, వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్. సో తెలిసిందే కదా, ಓಕೆ వీళ్ళ వ్యూవర్ಸ್ಗೆ చెప్తున్నా ಗಾಯ್ಸ್, ಇಲ್ಲಿ ಒಂದು 10 to 15 ಇಯರ್ಸ್ ಆಗಿದೆ ಕ್ಲೋಸ್ ಮಾಡಿಬಿಟ್ಟು. ಒಂದು ಇನ್ಸಿಡೆಂಟು 7 ಇಯರ್ಸ್ ಬ್ಯಾಕ್ ಆಗಿದೆ. ಲಕ್ಷ್ಮಿ ಅಂತ ಒಬ್ಬ ಮಹಿಳೆಗೆ ರೇಪ್ ಆಗಿದೆ. ಅವ್ರಿಗೆ ಇಬ್ಬರು ಸನ್ಸ್ ಏನಂತ ಇಬ್ಬರು ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. ಅವರು ಹಾಸ್ಟೆಲಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಇವಾಗ. ಸೊ ಅವ್ರಿಗೆ ರೇಪ್ ಆಗಿದೆ. ಆದಮೇಲೆ ಒಂದು 3 ಇಯರ್ಸ್ ಆದಮೇಲೆ ಒಂದು ಹಿಜ್ರಾಗೆ ಆಗಿದೆ. ಅವ್ರು ಬಿಟ್ಟು ಹೆಸರು ಸುಜಾತ ಅಂತ. ಸೊ ಆ ಸುಜಾತ ಹಿಜ್ರಾ. ಸೊ ಅವ್ರಿಗೆ ಒಂದು ಮನಿ ಸೊ ಅವರು ಪ್ರಾಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಮಾಡೋರವರು ಅವ್ರನ್ನ ಇಬ್ಬರು ವ್ಯಕ್ತಿ ಕರೆಸಿದ್ದಾರೆ ಈ ಲೊಕೇಶನ್ಗೆ. ಅಲ್ಲಿಂದ ಇಬ್ಬರು ಅಂತ ಕರ್ಕೊಂಡ್ಬಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲ 5 ಜನ ఫోర్సబుల్లీ అటెంప్ట్ ಮಾಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ಅವರು ಇದೆಲ್ಲ ನೀವು ಮಾಡ್ತಿರೋ తప్పు. అప్పుడు దారుణంగా రేప్ చేశారు వాళ్ళు. ఆ యొక్క ప్రైవేట్ క్లాస్ ఆ యొక్క ఈ 2 తొడలు కూడా ఆ బాటలతో కోసినారండి ఇక్కడ అక్కడ. తర్వాత బాడీ మొత్తం సిగరెట్లతో కాల్. నాకైతే డ్రింకర్స్ ఉన్నారు. ఈ ప్లేస్లో ఆమెని రేప్ చేశారంట. అర్థమైనా? ఆమె తప్పించుకోవడానికి ఈ డోర్ వేసేసినారంట, ఆ బండ పెట్టేసినారంట. అర్థమైందా? ఈ బండలు ఏదో యూజ్ చేశారంట అక్కడ పెట్టడానికి. అందుకే అది అట్లా పగిలిపోయింది. చూసారా? క్యాంటీన్ అమ్మా, మీ పేరు అయితే నాకు తెలీదు. మేము వచ్చినప్పటి నుంచి ఏదో అలకడి జరుగుతోంది. లారీ డ్రైవర్లకి వాళ్ళకి మీరు ఆకారంలా కనిపిస్తారంట. ప్రామిస్గా వెళ్ళింది బ్రో, ప్రామిస్కి వెళ్ళింది బ్రో. ఇట్లా వెళ్ళింది బ్రో ఒకటి, ఈ నుంచి ఇట్లా వెళ్ళింది బ్రో. అమ్మా మీరేనా? లేడీలాగా అనిపించలేదు కానీ ఒక ఆకారం మొత్తం పోయింది బ్రో. ಸೌಂಡ್ వచ్చింది, ಸೌಂಡ್ ಬಂತು ಬ್ರೋ. ಸೊ ಫೋರ್ಸಬಲಿ ಮಾಡೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಅವರು ಏನೇನೋ ಇದು ಮಾಡಿದ್ರು. ಮತ್ತು ಬಿಯರ್ ಬಾಟ್ಲಲ್ಲೆಲ್ಲ ಅವ್ರನ್ನ ಹೊಡೆದು ಮತ್ತೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ಕಟ್ಟೆಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತೆ ಬಿಯರ್ ಬಾಟ್ಲಲ್ಲಿ. ಬಿಯರ್ ಬಾಟಲ್ಗೆ ವೆಜಿನ ಪ್ರೈವೇಟ್ ಪಾರ್ಟಲ್ಲಿ ಇಟ್ಬಿಟ್ಟು. ಓಕೆ ಗಾಯ್ಸ್, ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇರೋದು ಪ್ರೈವೇಟ್ ಪಾರ್ಟಲ್ಲಿ ಗಾಜ್ ಪೀಸ್ಗಳನ್ನೆಲ್ಲ ಇಟ್ಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಚಿತ್ರಹಿಂಸೆ ಮಾಡಿದಾರಂತೆ. ಲಿಂಕ್ ಕೊಡ್ತೀನಿ. ಅದು ಹಿಜ್ರಾ ಅವ್ರ ಫ್ರೆಂಡ್ ಎಲ್ಲ ಡೀಟೇಲ್ಸ್ ಹೇಳಿದ್ದಾರೆ. ಅಂದರೆ ಅವ್ರ ಡೀಟೇಲ್ ಹೇಳಿ. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ನಮಗೆ ಆಲ್ರೆಡಿ ಸೌಂಡ್ ಬರೋದು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಸೊ ನಮ್ಮ ಇನ್ನೊಂದು ಗೆಸ್ಟ್ ತೋರಿಸ್ಬಿಡ್ತೀನಿ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರೋರೆ. ಸೊ ಸಾಗರ ನಾನು ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಜೊತೆ. ಸೊ ಬ್ರೋ ಸ್ಟಾರ್ಟ್ ಓಕೆ.
సో ఫ్రెండ్స్ లేట్ అండ్ ల్యాక్. ఓకే గైస్, మేము సాగరా వ్లాగ్స్ బ్రోతో స్టార్ట్ చేస్తున్నా. నాకు 28% ఉంది ఛార్జ్ మాత్రం. సో లొకేషన్లో స్టార్ట్ చేస్తున్నా. చాలా రోజులు అయింది, నేను కూడా 1 year అయిపోయింది అనుకుంటా ఇక్కడికి వచ్చి. సో వెళ్దామా బ్రో? ఓకే బ్రో. సో ఫ్రెండ్స్ ನೋಡ್ಕೊಳ್ಳಿ లొకేషన్ ಹೆಂಗಿದೆ ಅಂತ. మీరు బ్రో రారా? వాళ్ళైతే నాన్ స్టాప్ చేస్తారంట. మీరు లెఫ్ట్ వెళ్ళండి, నేను రైట్ వెళ్తా. ఓకే ఓకే బ్రో. మనుషులు ఎవరు ఉన్నారనిపిస్తుంది గైస్. వాళ్ళు ఒక 2 వచ్చారు బైక్లో, బెంగళూరు నుంచి బైక్లో వచ్చారు ఇక్కడికి. నన్ను ఫోన్ చేశారు రమ్మని. నాకు ఆల్రెడీ చేశాను బ్రో చాలాసార్లు. ఏయ్ ఏమైంది? వాళ్ళకి ఆ పక్క ఏదో అప్పటి నుంచి వస్తున్న మనుషులు ఉన్నారా అనిపిస్తుంది. వీళ్ళకు లొకేషన్ చూడంగానే భయపడ్డారు. ఇంత పెద్ద లొకేషన్ మాకు ఇంతకుముందే దొరికింటే బాగుండు అన్నారు. సాగర్లో తెలుగు ఛానల్లో వదిలేసుకున్నాడు, తెలిసిందే కదా. లక్ష్మి గారు, సుజాత గారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి బ్రో అవి? ఏంటి సౌండ్స్? ఇంతకుముందు నాకు బాటిల్స్ అవన్నీ ఇచ్చిన్నారు కదా. ఎవరది? ఎవరైనా ఉన్నారనిపిస్తుంది. ఇక్కడంతా వుడ్ ఉన్నింది, మొత్తం వుడ్ అంతా పెరుక్కెళ్ళిపోయారు. ఈ వుడ్ అంతా పెట్టుకొని వెళ్ళిపోయారు బ్రో. ఇంతకుముందు వుడ్ మొత్తం వుడ్ ఉన్నింది, డోర్స్ అన్నీ పెరిగేసారు, మొత్తం గ్రిల్ అంతా పెరిగేశారు. వచ్చినప్పటి నుంచి ఏంటి సౌండ్స్ అవి? ఏమో సౌండ్స్ వచ్చింది, దూకినట్టుంది బ్రో. ఏమో దూకినట్లు కదా. బ్రో 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 ఎక్కడ? బ్లాక్ బ్రో. ఎక్కడ? అయ్యి 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 మలేష్ ಬ್ರೋ ಏಯ್ ಬಾರ ಇಲ್ಲಿ ನೀ ರೂಮ್ ದಿಕ್ಕರೆ ఉంది. ಇಲ್ಲೆಲ್ಲ ಕಾಣಿಸ್ತು ಇಲ್ಲೆಲ್ಲ ಕಾಣಿಸ್ತು. ಇವಾಗೆಲ್ಲ ನೀನು ಒಳಗಡೆ ಹೋಗಿದ್ದೆ, ಇವಾಗ ಇಲ್ಲೆಲ್ಲ ಕಾಣಿಸ್ತು. ಹಾಂ ಈಗ ಈ ಕ್ಯಾಮ್ರಲ್ಲಿ ರೆಕಾರ್ಡ್ ಆಯಿತು బ్రో. బ్లాక్ ఉంది బ్రో నాది. నువ్వు ఆ టైంకి లైట్ వేయలేదు. నా దృష్టి అంతా అటుపక్కే ఉంది. నాది ఒక 30 minutes వస్తుంది అనుకుంటా. 23% ఉంది ఛార్జ్. ఛార్జ్ పెట్టుకోలేదు, వీళ్ళు సడన్గా రావడం. అది బ్రో 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 ಯಾರು బయట వెహికల్స్ వెళ్తున్నాయి గాయస్. యాక్చువల్లీ బ్రో సౌండ్స్ వస్తున్నాయి కదా. ರೆಕಾರ್ಡ್ బ్రో నాది ಏನು ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ? ಇವಾಗ ಇಲ್ಲಿ ಸೌಂಡ್ ಅಂತಲ್ಲ. ಇಲ್ಲ ನಾನು ಹೋಗ್ತೀನಿ, ನಾನು ನೋಡ್ತೀನಿ. ఇది చాలా పెద్దది బ్రో లొకేషన్. తిరగాలంటే
ఎవరో వాక్ చేస్తున్నట్టు ఉంది బ్రో. హలో ఏం బ్రో అది? ಬ್ರೋ ನೀವು ಅಂದಂಗೆ ಇಲ್ಲಿ ತುಂಬ ಹಾಂಟೆಡ್ ಇದೆ ಬ್ರೋ. ಲೊಕೇಶನ್ ಚೆನ್ನಾಗಿ ಭಯಂಕರ ఉంది. ఇంకా అటుపక్క మెయిన్ జరిగింది మర్డర్స్ సూసైడ్ అన్నీ అటుపక్కే జరిగేది. ఇంకా లోపలికి వెళ్ళాలి. స్కూల్ బ్రో ఇది. స్కూల్ అది వాళ్ళ సిట్టింగ్ ఇదంతా క్లాస్ రూమ్ కదా. బ్రో ఈఎంఎస్ చెక్ చేస్తావా? ఈఎంఎస్ చెక్ చేస్తున్నావా? లేదు బ్రో, మీటర్ ఉంది కదా ఇది. ఇక్కడ చెక్ చేయదు నుంచి. హలో బ్రో మీరేనా? ఏయ్ ಮಲ್ಲೇಶ್ ನಾವು ಅಲ್ಲಿದ್ದಿದ್ವಿ. EMF ನೋಡೋಣ బ్రో. ఇక్కడ ఇంతింత ఎలకలు కూడా ఉంటాయి. ఇంతింత ఎలకలు, స్నేక్స్ ఉంటాయి, జాగ్రత్త కింద. ఈ ಸ್ನೇಕ್ಸ್ ಮತ್ತೆ పాము ಹಾವು ಮತ್ತೆ చూసావా అంతా చీమలు పట్టింది. ಹಾವಿರುತ್ತಂತೆ. మామూలుగా లేదు. ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. మొత్తం కొన్ని రోజులు పోతే పుట్ట చేస్తున్నారు చుట్టుపక్కల. ನಿಜಂగా ఉంది ఇక్కడ. ನನಗೆ ನಾನು ರೂಮಲ್ಲಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಬಾಕ್ಲು ఎలా మీటర్ అది? ಇವಾಗ ಇಲ್ಲಿ ಬಾಕ್ಲು ఇదే సేమ్ బ్రో, నాకు కూడా ఇంతకుముందు ఇలాగే జరిగింది. గ్లాస్ ఇస్తాడు ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾವು ಮೂವರು ಇಲ್ಲೇ ಇದ್ದೀರಿ. ಸೊ ಅವಾಗಲೇ ನಾನು ಅಲ್ಲಿ బ్రో. ಇರ್ಬೇಕಾದ್ರೆ ఎలా అది మీటర్ ఫుల్ చూపించాలా? ಅದಿಗೋ చూడు. ಸೊ ಇವಾಗ ಅದ್ಗೋ. ಮೂವರು ಇಲ್ಲೇ ಇದ್ದೀರಿ. ಈ ರೂಮಲ್ಲಿ ಬಾಕ್ಲು ಮುಚ್ಚೈತೆ. ಇಲ್ಲೇ ನಿಂಗಾಗ್ತಿದೆ ಅದು. ఫుల్ బ్లింక్ అవుతుంది. ಅಲ್ಲಿ ನೋಡು. ಯಾರಾದರೂ ಇದ್ದೀರಾ? ಮತ್ತೆ అదిగో ಕನ್ಫರ್ಮು ಇಲ್ಲಿದೆ. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ EMF ಮೀಟ್ರಲ್ಲಿ ಬ್ಲಿಂಕ್ ಆಗ್ತಿದೆ. ఇంకా ముందరికి వెళ్ళాలి. నేను ఎప్పుడు వచ్చినా ఇట్లా పైకి ఎక్కుతాను చిన్న చిన్న ಹಿಂದೆ ಕೆಳಗಡೆ snakes. ಹಾವು ಅಂತೀರಾ? ఉంటాయండి. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾವು ಏನು ತಿಳ್ಕೊಳ್ಳೋಣ, ನೀವು ಮೇಲೆ ಹತ್ತಿದೆ ನಾನು ಹಾವು. ಹಲೋ ఏయ్ ఎవడాడా? ನೋಡಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ನಾವೇ ನಿಮ್ಗೆ ತೊಂದರೆ ಮಾಡಕ್ ಬಂದಿಲ್ಲ. బ్రో ಹೌದಾ? ಕ್ಲಿಯರ್ ಕ್ಯಾಪ್ಚರ್. ఓపెన్ చేసి చెక్ చేయి బ్రో. ಹಲೋ ఏయ్ ಇದೇನು ಬ್ರೋ ಇದು? ಏನು ಬ್ರೋ ಇದು? ಇಲ್ಲಿ ಯಾಕೆ ಈ ಥರ ಆಟ ಆಡಿಸ್ತೀರಾ ಅಂತ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ. బయటకు వస్తే లోపలికి వస్తే బయట. ಸೊ ಏನಕ್ಕೆ ನೀವು ಈ ಥರ ಆಟ ಆಡಿಸ್ತಿದ್ದೀರಾ? ನಾವೇನೋ ನಿಮ್ಗೆ ತೊಂದರೆ ಮಾಡಕ್ ಬಂದಿಲ್ಲ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಸೊ ಈ ಥರ ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ಸೊ ನೀವು ಮಾಡ್ತಾ ಹೋಗೋ ಸೇಮಾ ಬ್ರೋ ಪ್ರಾಸೆಸ್ಸು? సేమ్ బ్రో. ಸೇಮಾ? ಹ್ಞೂ. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಅವ್ರದ್ದು ఏయ్ ఏయ్ ಹಲೋ ಯಾರೋ మనుషులే బ్రో, మనుషులు అనిపిస్తుంది. ఆత్మేనా? ಮನುಷ್ಯ ಚಾನ್ಸ್ లేదు. ಮತ್ತೆ 100%. ಹಲೋ హై ఇంటెన్సిటీ ఉంది బ్రో ఈసారి. ಇವ್ರು ಯಾರೋ ಹತ್ಕೊಂಡು ఈ ఏడుపులు పక్కా వస్తాయి బ్రో, నాన్ స్టాప్. ಅಲೋ ಸೌಂಡ್ ಮಾತ್ರ ಪಕ್ಕ ಕೇಳಿಸುತ್ತೆ ಅಂತ ನಮ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ఎటు? ಸೊ ಇಲ್ಲಿ ನಿಮ್ಗೆ ನಡೆದಿರೋದು ಅನ್ಯಾಯ ಅಂತ ನಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ. ಸೊ ఒక పాము టైపు, స్నేక్ టైప్ ఉండదు. ಯಾರು ಮಾತಾಡಿ ఒక నిమిషం ఎవరు మాట్లాడదండి. ఇందాక ఇష్టపు సౌండ్ కేಳಿಸ್ತಂತ ಕೇಳಿಸ್ತಾನೆ. పాము మాదిరి సౌండ్ వచ్చింది. స్నేక్ టైప్ గైస్. ఇంతకుముందు కూడా మాకు చూసావు అక్కడ పుట్టలా పెడతానంటే. ಹಲೋ ಹಾವು ಥರ ಇದೆ. ಸೊ ಅದನ್ನ ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? చెయ్యి బ్రో. ఇదే అమావాస్య ఈరోజు. ఈరోజు కదా రేపు. రేపా? ನಾಳೆನ ಅಮಾವಾಸ್ಯೆ ಇವತ್ತಾ? ನಾಳೆ ನಾಡಿದ್ದು
ಅಮಾವಾಸ್ಯೆ ವస్తుందంటే ಪವರ್ పెరుగుతుంది. ಇವಾಗ ನಾವು ಹಾಕೊಳ್ಳೋದು ಇಲ್ಲಿ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆಯಲ್ಲ, ಏನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಕರೆಸ್ತಿದೆ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಅಂತ. ಸೊ ಈ ಜಾಗಕ್ಕೆ ನಮ್ಮನ್ನ ಏನಕ್ಕೆ ನೀವು ಕರೆಸ್ತಿದ್ದೀರಾ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಬ್ರೋ మెయిన్ అక్కడికి వెళ్దాం రండి, మ్యాటర్ చెప్తాను మీకు. రీసెంట్గా లాస్ట్ ఇయరే 2022 లాస్ట్లో నవంబర్ టైంలో అనుకుంటా పేపర్లో కూడా పడింది, సూసైడ్ చేసుకునింది. ఈ లొకేషన్ ಅಲ್ಲಿ వైజాగ్ గేమ్ ఆడినాం మేము అక్కడ. మేము అక్కడే వైజాగ్ గేమ్ ఆడినాం. పేపర్ ಅಲ್ಲಿ ಬಂದಿದೆ, పేపర్లో ఊరేసుకునింది. ఆ ప్లేస్కి వస్తుంది బ్రో. లొకేషన్ స్టోరీ చాలా డేంజర్ ఇది. ఇదంతా ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఇదంతా కిచెన్, ఇదని ఏమంటారు క్యాంటీన్ టైపు. మొత్తం ఇక్కడే తింటారు అనుకుంటా, మొత్తం కూర్చొని. మొత్తం పడగొట్టేశారు బ్రో, మొత్తం పగలగొట్టేశారు. మనుషులు బ్రో ఈ అంతంత స్టోన్ గాల్లో ఎగరడం అంటే తమాషా కాదు బ్రో. హలో ఛార్జ్ కూడా 12%కి వచ్చేసింది. ಏನೋ ಸೌಂಡು ಎಲ್ಲಿಂದ ಬಿತ್ತು? చాలా ఘోరంగా ఉంది బ్రో. ఈ లొకేషన్ లోపలికి ఎంటర్ అవుతా నేను ఘోరంగా అవుతుంది. లొకేషన్ ఎంట్రీ ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಿ, ನಮ್ಗೆ ಈ ಥರ యాక్టివిటీస్ ನಡೆಯೋದು మామూలుగా ఉంది, చాలా ఘోరంగా. లక్ష్మి గారు, సుజాత గారు బ్రో, అది హిజ్రా వాయిస్ టైప్ ఉంది. ಹಿಜ್ರಾ ವಯಸ್ಸಾ? ಇದು ಮಾತಾಡಬೇಡಿ. ಹಲೋ అదిగో సేమ్ టు సేమ్ బ్రో. కొంచెం డిస్టెన్స్ చాలా దూరం ఉంది. వినిపిస్తుందా? ಇಲ್ಲಿ ಬಂದ್ರೆ నిజంలో ನಮ್ಮ మైండ్ బ్లాక్ అవుతుంది. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు డోర్ ఇట్లా ఓపెన్గా ఉండింది ఇదంతా. ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ ఏడుపు ఈ సైడ్ వచ్చింది సౌండ్. ఇంతకుముందు ఇదే ఏడుపు. ಗೈಸ್ ಇದೇ ಹಾಡುನೇ ಈ ಕಡೆಲ್ಲ ಕೇಳಿಸ್ತಂದ್ರೆ, ಇವಾಗ ನಮ್ಗೆ ಈ ಕಡೆಯಿಂದ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಹಿಜ್ರಾ ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅಂದರೆ ಹಿಜ್ರಾನ ಮನೇಲಿ ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲ ಹಿಜ್ರಾ ಅಂದರೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಒಂಬೋದು ಯಾರಿಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ, ಯಾರಿಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ ಅಂತಂದರೆ ಹಂಗೆ ಕರೀತಾರೆ. ఓయ్ ఫైర్ బో, మొత్తం మంట పెట్టేశారు. గుండె జల్లనే నాకు స్టార్టింగ్ ఏదో ఆత్మేమో అనుకుంటే. ఎడ్జ్ బ్రో ఫుల్ జూమ్ అవుట్ చేయ బ్రో, జూమ్ చేయ బ్రో దాన్ని. లైట్ని ఫోకస్ పెట్టు. ఇక చూసాడా ఎట్లుందో, మొత్తం ఒక మనిషిలాగా ఉంది. ఏ ఒక ఫ్యామిలీనే ఉన్నట్టుంది. ఒక ಫ್ಯಾಮಿಲಿನೇ ಟೋಟಲ್ ಆಗಿ ಅಲ್ಲಿ ಬಂದಿದೆ. ಇಲ್ಲಿ ನೋಡಿ ನಾವು బ్రో ಗೈಸ್ ಇವಾಗ ನೋಡಿ ಸೇಮ್ ಇಟ್ಟು ಒಂದು ಫ್ಯಾಮಿಲಿನೇ ಬಂದಿದೆ. మొత్తం గ్రిల్స్ పెరుగుతున్నారు. అంత అవసరం వచ్చేసింది జనాలకి. బ్రో సూసైడ్ చేసుకునింది, ఊరేసుకునింది ఇక్కడ. ఊరేసుకునింది ఈ స్పాట్. అతను మేల్, అతను మేల్ చనిపోయింది. మేల్ ఇక్కడ మేల్ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಈ ಜಾಗಕ್ಕೆ ಬಂದು ಸೂಸೈಡ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರಂತೆ. అండ్ ఇక్కడ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ జరుగుతుంటుంది ఓకే. చుట్టుపక్కల. నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో చేశాను లాస్ట్ ఇయర్, జనవరి డిసెంబర్ అనుకుంటా. ఇక్కడంతా ಯಾರು ಮಗ ಇಲ್ಲೇ ನೇಣಾಕೊಂಡು
ఏయ్ ఏయ్ ఎవరక్కడ బ్రో లాస్ట్ నాకు ఇలాగే జరుగుతుంది బ్రో 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 ಏಯ್ ಯಾರದು? ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಿಮ್ಗೇನು ತೊಂದರೆ ಮಾಡಕ್ಕೆ ಬರ್ತಿಲ್ಲ ಅಂತ. డోర్ కూడా విరిగిపోయింది బ్రో. కిచెన్ ఘోరంగా ఉంటుంది. ఇంకా లోపల ఎంట్రన్స్ ఉంటుంది, వేరేలా ఉంటుంది. 8% వచ్చింది. ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನು ನಿಮಗೆ ಯಾವುದೇ ರೀತಿ ತೊಂದರೆ ಮಾಡೋಕ್ಕಂತೂ ಬಂದಿಲ್ಲ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ దయవిಟ್ಟು. గ్రిల్స్ అన్ని పెరికారు, మొత్తం గ్రిల్స్ తీసేది. ఏయ్ బ్రో ఎక్కడ బ్రో? ನಿಮ್ಮ ಹತ್ರ ಸೌಂಡು, ಈ ಡೋರ್ ಹತ್ರ. మీకు కనిపిలా? లోపల ఉంటారా? సింగల్ ಆಗಿ ಇರಬೇಡಿ, ಹುಷಾರಾಗಿರಿ. మేము బయటకు వస్తాంటే లోపలికి వస్తే బయటకు వస్తాను. ಬ್ರೋ ನೀವು ಹೇಳ್ದಂಗೆ ಇಲ್ಲಿ ಎಕ್ಸ್ಟ್ರೀಮ್ ನಡೀತಿದೆ. అటు పక్క బాత్రూమ్స్ అవి ఇంకా హారిబుల్ ఉంటాయి. మాట్లాడಕ್ಕೆ ఏನಾದರೂ ట్రై ಮಾಡಿದ್ರಾ ಇಲ್ಲಿ ಅವ್ರ హత్ర కమ్యూనికేట్ ಮಾಡಕ್ಕೆ? బ్రో ఇవంతా చెప్పాలంటే నా వీడియోస్ చూస్తే నా ఛానల్లో మీకు అర్థమైపోతుంది. సో మేము వాయిస్ ఆఫ్ బోర్డ్ ఆడాము, ఇంకొక ఛానల్ వాళ్ళు కూడా కంబైన్ చేసుకొని మేము ఆడినాము. నియర్లీ 15 ఎపిసోడ్స్. ఏం బ్రాడా ಇದ್ರದ್ದು ಕಂಪ್ಲೀಟ್ ಸ್ಟೋರಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಅವರು ಅಂದರೆ ಎಲ್ಲ ಥರ ವಿಡಿಯೋ ಟ್ರೈ ಮಾಡಿ ನಾನು ಹೇಳ್ತಾನೆ ಇದ್ದೀನಿ. ನೀವೇನಿಗೆ ಇಷ್ಟೊಂದು ಕೋಪ ಆಗ್ತಿದ್ದೀರಾ ಅಂತ ನಂಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. ఎంత వైలెంట్ ఉంది ఈసారి గైస్, ఈసారి మాత్రం చాలా వైలెంట్ ఉంది గైస్, డేంజరస్గా ఉంది. ಅದಂತೂ ತುಂಬ ಭಯಂಕರ బ్రో ಸೌಂಡ್ ವస్తుంది. ఆ బ్రోనా సాగర్ బ్రో. ಏನಾಯ್ತು? ఏ డోర్ డోర్ ఎవరు డోర్ వేశారు? ನೀವೇನೇ ಕಾಣ ಸಿಂಗಲ್ ಆಗಿ ಹೋಗ್ತೀರಾ? ಬ್ಲಿಂಕ್ ಮಾಡೋದು ಆಫ್ ಮಾಡಿದ್ರು ಯಾವ್ದು ಇದಾ ಅಂತ ನಿಂದು ఎట్లుంది అది? ಹೆಂಗ್ ಬ್ಲಿಂಕ್ ಆಗ್ತಿದೆ లోపల ನೋಡಿ. ನಮ್ಗೇನಾದ್ರು ನಿಮ್ಗೆ ತೊಂದರೆ ಕೊಡಕ್ಕಂತೂ ಬಂದಿಲ್ಲ గైస్, ఏం ఎత్తిన పడగలాగా ఉన్నాయి గైస్, చాలా వైలెంట్ ఉన్నాయి బ్రో. ఏమంత సడన్గా వచ్చింది బ్రో? ఏం మీటర్ ఉంది బ్రో మీ దగ్గర? ఈ రూమ్ దగ్గర ప్లే చేయండి, చాలా ఉంటుంది నెగిటివ్. ఏయ్ ఏయ్ లక్ష్మి గారు మీరేనా? ಲಕ್ಷ್ಮಿ ಅಂತ సుజాత గారు? ಲಕ್ಷ್ಮಿ ಸುಜಾತ ಅಂತ ಎಷ್ಟು ఇక్కడ ఉంది బ్రో, ఇక్కడ 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 ఈ రూమ్ చాలా నెగిటివ్. ఇక్కడ చాలా ఉంది బ్రో. నేను చెప్పలా, చాలా ఉంది బ్రో, చెప్పలా నేను. గైస్ నా వీడియో చూడండి, తెలుస్తుంది మీకు. చూసారా మీటర్ ఎంత హైకి వస్తుందో? ఇదే డేంజరస్ పార్ట్ బ్రో. నాకు రేప్ జరిగిందంతా ఈ రూమే అనిపిస్తుంది. మొత్తం బట్టలు ఉన్నాయి ఇక్కడ అంతా, మొత్తం సెట్. ఎప్పుడు వచ్చినా ప్రాస్టిట్యూట్ ఇక్కడే జరుగుతుంది. అది నెగిటివ్ ಬಂದಿದೆ ఇక్కడ ఈ రూమ్లో. ನೋಡೋಣ ಚೆಕ್ ಮಾಡಬೇಕು. ತೋರಿಸಿ ಒಂದ್ಸರಿ. ఏయ్ హలో ఏంది బ్రో అది? ಕಾಡಲ್ಲಿ ಏನಾದ್ರು ಇದೆಯಾ? ఏదో పక్షి సౌండ్ లాగా వస్తుంది. గోకుతా ఉంది ఆహా. ಯಾರು ಮಾತಾಡೋದು ఏ కొంపదీసి మీరు కొత్త వాళ్ళు కదా, బెంగళూరు నుంచి వచ్చారు కదా? ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಅಂತ ಏನಾದ್ರು ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಾ ನಮಗೆ? ಸೊ ನಾವು ಹೊಸಬ್ರಂತ ನೀವು ನಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ತೊಂದರೆ లక్ష్మి గారు, సుజాత గారు, వీళ్ళు బయట వాళ్ళు. గైస్ కొంచెం వాయిస్ కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే నేను గోప్రో ఛార్జ్ అయిపోయింది. వీళ్ళు సడన్గా పిలవడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. సో నా ఛార్జ్ లేకుండా వచ్చాను. చూసుకో, అప్పటి నుంచి సౌండ్స్ వస్తూనే ఉన్నాయి గైస్. మా నాకెదుగుండే జల్ అంటున్నాయి.
ನೀವು ಸುಜಾತ ಅವ್ರು ಆಗಿದ್ರೆ ಇನ್ನೊಂದ್ಸರಿ ಸೌಂಡ್ ಮಾಡ್ತೀರಾ? ಸುಜಾತ ಅವ್ರು ಅಂದರೆ ಮಾತ್ರ ಸೌಂಡ್ ಮಾಡಿ, ಲಕ್ಷ್ಮಿ ಅವ್ರು ಅಂದರೆ ಸೌಂಡ್ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. పక్కా సుజాత ఉంటుంది బ్రో. ನೀವು ಸುಜಾತ ಅವ್ರು ಅಂದರೆ ಮಾತ್ರ ಸೌಂಡ್ ಮಾಡಿ. ದಯವಿಟ್ಟು ನಮಗೊಂದು ಕನ್ಫರ್ಮೇಷನ್. ನೀವು ಸುಜಾತ ಅಂದರೆ ಸೌಂಡ್ ಮಾಡಿ ದಯವಿಟ್ಟು. ಇಲ್ಲಾಂದರೆ ಯಾವುದಾದ್ರೂ ಕ್ಲೂ ಮುಖಾಂತರ ನಮ್ಗೆ ತಿಳಿಸ್ಕೊಡಿ ನೀವಿರೋದು ಸುಜಾತನ ಲಕ್ಷ್ಮಿನ ಅಂತ. ಸುಜಾತ ಅಂದರೆ ಸೌಂಡ್ ಮಾಡಿ. ఏయ్ ఏయ్ బ్రో పైనుంచి పడుతున్నాయి, పైనుంచి పడుతున్నాయా? విడిగి విడిగి పడుతున్నాయి బ్రో, ఎట్లా పడుతున్నాయి? తగిలిందా బ్రో? ಸೊ ಸುಜಾತ ಅವರೇ, ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಯಿತು ನೀವೇ ಇರೋದಂತ. ದಯವಿಟ್ಟು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನಾವು ನಿಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ತೊಂದರೆ ಮಾಡೋಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. ಇಲ್ಲೆಲ್ಲ ಸೌಂಡ್ ఏయ్ ಇಲ್ಲಿ ನೋಡು, చూసివా? ಇಲ್ಲಿ ನೋಡು ಮಗ. ఫోకస్ అవుట్ అవుతుంది. ಸೆಕೆಂಡ್ ರೆಕಾರ್ಡ್ ಅయిందా? ఏమో మొత్తం అయింది, ఇక నాది ఫోకస్ అవుట్ అయింది టక్కని. ರೆಕಾರ್ಡ್ ಆಯಿತು. ಇದರಲ್ಲಿ ತೆಗೆದಿದ್ದೀನಿ. ಸುಜಾತ ಅವರೇ, ఇక్కడ ఎవరున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ನಾವು ನಿಮಗೆ ತೊಂದರೆ ಕೊಟ್ಟವರಲ್ವಾ? బ్రో లక్ష్మీ గారు సుజాత గారు అయితే ఇలా చేయరు. ಅವರಾದರೆ ಈ ಥರ ಮಾಡಲ್ಲ. ಯಾರಾದರೆ? ಲಕ್ಷ್ಮಿ ಆದ್ರೂ ಮಾಡಲ್ಲ, ಸುಜಾತ ಆದ್ರೂ ಮಾಡಲ್ಲ. ಈ ಥರ ಮಾಡ್ತಿದ್ರು ಅಂದರೆ ಸುಜಾತ ಅಂದರೆ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡಿ ಅಂದ ತಕ್ಷಣ ನಮಗೆ ಇವಾಗ ಕನ್ಫರ್ಮ್ ಸೌಂಡ್ ಬಂತಲ್ಲ. ಈ ಸೌಂಡ್ అదే నాకు అర్థం కదా. ಇವಾಗ ನಿಮ್ಮ ಹತ್ರ ಚೆನ್ನಾಗಿದ್ದಾರ ಅವರು? చాలా బాగుంది మాకు. అంటే జరుగుతాయి, అంటే క్రయింగ్ ఆ సౌండ్స్ ఒక్కొక్కసారి రీసెంట్. ಇನ್ನೊಂದ್ಸಲಿ ತಿಳಿಸ್ಕೊಟ್ಬಿಡಿ, ನಾನು ಬಂದ್ಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಅಂತ. ఓకే, ನಾನು ಬಂದು ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಅಂತ ತಿಳಿಸ್ಕೊಟ್ಬಿಡಿ. ನಾವು ಬಂದಿರೋದು ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದಾನೆ, ನಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ತೊಂದರೆ ಕೊಡಬೇಡಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಒಂದ್ಸಲಿ ತಿಳಿಸ್ಕೊಟ್ಬಿಡಿ. ఏయ్ సుజాత గారు, నాకు తెలిసి మీరే అనుకుంటున్నా. వీళ్ళు నా కోసం వచ్చారు, నాతో పాటే వచ్చారు. ఇలా చేయొద్దండి. ಯಾರು ಅಲ್ತಿದ್ದಾರೆ, ಏನಕ್ಕೆ ಅಲ್ತಿದ್ದಾರೆ? ಏನಾದರೂ ఓకే సుజాత గారు ಕ್ಲಿಯರ್ ಆಗಿ ತಿಳಿಸ್ತಿದೆ. ಹಲೋ, ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? ನಿಮ್ಗೆ ಎಂತ ತೊಂದರೆ ಅಂತ ಮಾಡಕ್ ಗೊತ್ತಿಲ್ಲ? ಸೊ ಬ್ರೋ ಅಲ್ಲಿ ಕೇಳಿರಿ ಬ್ರೋ. సుజాత ಅವರು ಸುಜಾತ గారా, ಲಕ್ಷ್ಮಿ గారా? సుజాత గారు మీరే కదా? తనే పక్క. మీకేం కావాలి? మీరు ఇంకా ఇక్కడ ఎందుకున్నారు? నేను ఇంకా వెళ్ళిపోయాలనుకున్నాను నేను. ಸೊ ಸುಜಾತ ಅವರೇ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ, ನಾವು ನಿಮ್ಮ ಹೊಸ ಫ್ರೆಂಡ್ಸ್ ಅನ್ಕೊಳ್ಳಿ. బ్రో జాగ్రత్త బ్రో, ఏదైనా పడేను. ಕಡೆ ಬಂದ್ಬಿಡಿ, ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ನಾವೆಲ್ಲ ನಿಮ್ಮ ಹೊಸ ಫ್ರೆಂಡ್ಸ್ ಅನ್ಕೊಳ್ಳಿ. ನೀವು ಯಾವುದೇ ರೀತಿ అది 1 2 3 4 ಅಲ್ಲಿ ನೋಡು, నాలుగు ఉన్నాయి బ్రో. బ్రో అక్కడ ఉంటే రికార్డ్ చేయి బ్రో, ఓకేనా? ఇక్కడైతే మేము ఇక్కడ ఓజా గేమ్ అన్నాము. అక్కడ ఒక కెమెరా, అక్కడ ఒక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా పెట్టుకున్నాం. 3 కెమెరాస్, ఒక 4 మెంబర్స్ ఉండినాం. మొత్తం గేమ్, మొత్తం స్టోరీ అంతా చెప్తారు. ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు. ఇక్కడ 3 కాదు, 5 to 6 మెంబర్స్ ఉన్నారని గేమ్లో మాకు చూపించింది. 5 to 6 మెంబర్స్. అది చూడండి, ఆ వీడియో చూసారనుకో, యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ మా ఒకసారి అక్కడికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. దేని గురించి చెప్పాలి? ఛానల్ పేరా యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్, YUVA పంచ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ಸ್. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಅವ್ರು ಏನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂತಂದರೆ, ಸೊ ನಾವು ಇಲ್ಲಿ ಬಂದು ಓಜಾ ಬೋರ್ಡ್ ಆಡಿದ್ದೆ, 4 ಕ್ಯಾಮ್ರಾ ಮಿಸ್ ಮಾಡಿದ್ದೆ. ಅವಾಗ ಬಂದ್ಬಿಟ್ಟು ನಮಗೆ ಒಬ್ಬರು ಇಬ್ಬರಲ್ಲ, ಸುಮಾರು 5-6
గైస్ రీసెంట్గా మీకు ఎప్పుడూ లేదు కదా, ఇది మీకు ఇంతకుముందు చూసినప్పుడు మొత్తం ఫైట్ చేశారు. ఇక్కడ ఎందుకు కాల్చారో తెలియదు, పెట్రోల్ వేశారు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఏది యాష్ లేదు, ఏదన్నా గడ్డి పాడు పెట్టి వెయ్యాలన్నా యాష్ లేదు. పైన వరకు వెళ్ళిందంటే పెట్రోల్ వేశారు, పైకి పెట్రోల్ వేసి మంటించారు అనుకుంటా. వితౌట్ పెట్రోల్ అయితే ఇదంతా కాలదు. ఏదన్నా గడ్డి పాడు ఉంటే లైక్ కింద యాష్ లేదు, అది మాత్రం కాలిందంటే నాకు పెట్రోల్ వేశారు. పెట్రోల్ ಹಾಕಿದಾರಂತೀರಾ? పక్క పెట్రోల్ కిరోసిన్ ಆಯಿತು. ఇదంతా గ్రిల్ ఉంది. వావ్, ఇంతకుముందు వెళ్ళే ఛాన్స్ లేదు ఇక్కడ, ఇప్పుడు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. చూసారా గైస్, వ్యూ మార్నింగ్ కదా, చాలా ఓల్డ్ వ్యూ కదా ఇది. నేను ఒకప్పుడు చేసేది, మొబైల్లో చేసేవాడిని. కవర్ అయిందా బ్రో? ఒక్క నిమిషం పట్టుకోండి, ఏమైంది? పట్టుకోండి మొబైల్. ఏమైంది బ్రో? పట్టుకునేది ಹೋಗ್ಬಿಡ್ತಾ? ಅಯ್ಯ ಅಲ್ಲಿ ನಿಂತಿದೆ ಮೇಕ దిగిపోయింది. ఓకేనా? బ్లడ్ వచ్చేసింది. అయ్యో బ్రో, చూసుకో, నోడుకోಬೇಕಲ್ವಾ బ్రో? అంటే ఇందు లోపలే ఉన్నింది బ్రో, ముళ్ళ లోపలే ఉన్నింది, అಲ್ಲ మేక్ ఉన్నింది. ತೋರಿಸಿ. వెళ్ళిపోయింది. ಮಗ ಇಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡ್ತೇನೋ. క్లాత్ ಕ್ಲಾತು ಅಣ್ಣ, ಯಾವುದಾದ್ರು ಬಟ್ಟೆ ಇದೆ ನೋಡಿ. టైం బాగాలేదు సార్ ఈరోజు. ಹುಷಾರು ಬ್ರೋ, ಹುಷಾರು ಬ್ರೋ. బ్లడ్ వచ్చేసిందా? ಬ್ಲಡ್ ಬರ್ತಾ ಇದೆ. ఓకే, కూర్చోండి బ్రో, కొంచెం. యా వస్తుంది బ్రో, బ్యాక్టీరియా ఉంటుంది. ಸಾರಿ ಬ್ರೋ, ಕ್ಲಾತ್ ಏನ್ లేదు. ಮಗ ಅಲ್ಲಿ ಕವರ್ ಆಯ್ತೇನೋ. ಅಣ್ಣ, ಅಲ್ಲಿ ಕಪ್ಪದಾಗ ಏನೋ ಶಾಡೋ ನಿಂತ್ಕೊಂಡಿರೋದು ಮಾತ್ರ ಕವರ್ ಆಯಿತು. ಚಾನಲ್ ಜಾಸ್ತಿ ಓಪನ್ ಆಗಿದೆಯಾ? అది చాలా ఇప్పుడు కుండుకుండదు ఎలా. కాలు కింద కొట్టు బ్రో, కాలు కింద కొట్టు. పెట్టు, ఏం కాదు. ఓకే. ఏయ్ బ్రో, నగీతిದೆ బ్రో. మీకు మళ్ళీ తొందర ఇస్తుండేది వాళ్ళే ఉండాలి, అది బ్రో. ఎందుకు ఇలా చేస్తున్నారు? నగీతిದ್ದಾರೆ ಕೇಳಿ. ఎందుకు నవ్వుతున్నారు? సో ఫ్రెండ్స్, ಅವ್ರಿಗೆ ಏಟಾಗಿದೆ, ಬ್ಲಡ್ ಬರ್ತಿದೆ, ಇವಾಗ ನಗೀತ. బ్లడ్ చూసినప్పటి నుంచి నాకు కొంచెం మైండ్ అంతా బీపీ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. ನಗೀತಿದ್ದೀರಾ ಅಂತ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ನನಗೆ. కొంచెం బీపీ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. సో ಏನಕ್ಕೆ ನಗೀತಿದ್ದೀರಾ? ನಿಮ್ಮಿಂದ ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರುತ್ತೆ? కొంచెం రెస్ట్ తీసుకుంటాను బ్రో, కొంచెం రెస్ట్ తీసుకుంటాను నేను అనిపిస్తుంది. ఒక 5 minutes బ్రో. ఇప్పుడు మాట్లాడు. యా గైస్, కొంచెం చూసారా బీపీ డౌన్ అయినట్టుంది, షివరింగ్ కూడా వస్తుంది. బ్లడ్ పైగా అవుట్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి అవుతుంది ఇట్లా. సో ఇంత మేకు లోపల దిగిందంటే అర్థమైందా? సో కాసేపు సాగరాబ్లో హ్యాండిల్ చేస్తారు, నేను తర్వాత ఎండింగ్కి. ఓకేనా? ఓకే బ్రో, ఓకే బ్రో, ఓకే. ಕೊಡಿಲ್ಲ ಕ್ಯಾಮ್ರಾ ಕೊಟ್ಬಿಡು. ಯಾಕೆ? ನಾನು ಇಟ್ಕೊಂತೀನಿ, ಕೊಡು. ಇರಲಿ ಬಿಡಿ, ಪರವಾಗಿಲ್ಲ. ಯಾವಾಗಲೇ ನೋಡಿದ್ದು ಬ್ರೋ? ಓಕೆನಾ? ರೆಡಿನಾ? ఏయ్ ಶಾಡೋ ಕಾಣಿಸ್ತಿದೆ. హలో,
ఇదేంటి కనిపిస్తలేదే? ఎక్కడ బ్రో? ఏ అక్కడ లేనే లేదు. హేయ్ హలో, హే బ్రో, ఫోకస్ అయింది. ఎంత అయిందంటే నేను చెప్పలేకపోతున్నాను. హలో అన్నా. కనిపించింది లేదు, కనిపించింది. రా బన్నీ, నిదానికి బన్నీ. ఏ ಸ್ವಲ್ಪ ರೆಸ್ಟ್ ತಗೊಳ್ಳಿ ಬಾ. ಅಲ್ಲಿ ಮುಂದೆ ಎಲ್ಲಾದ್ರೂ ಕುಣ್ಸೋಣ. ಒಬ್ಬನೇ ಹಿಂಗೆ ಗೊತ್ತಾಗ್ತೀರ ಫ್ರೆಂಡ್ಸ್. ಅಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಗೆ ಯಾವುದೋ ಬ್ಲ್ಯಾಕ್ ಶಾಡೋ ಕಾಣಿಸಿದೆ. రా బ్రో, స్లోగా రా. ఏంటంటే ನಂದು ಮೊಬೈಲ್ ಚಾರ್ಜ್ పట్టుకుంటావా? అవుతుందా? ఏమైంది? ಅವ್ರು ಏನು ಹೇಳ್ತಾರಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್, ನನಗೆ ಆನೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಒಂದು ಅರ್ಧ ನಿಮಿಷ ಒಳಗಡೆ ಹೋಗೋಣ ಅನಿಸ್ತಿದೆ. ಅದರಿಂದ ಬ್ಲಡ್ ಹಾಕಿ బ్రో ఇటు పక్క రండి. మొత్తం క్లీనింగ్ అయింది. ఓకే, ఎక్కువ ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతూ ఉంటుంది ఈ ప్లేస్లో. మొత్తం బట్టలు ఉంటాయి, మనుషులకు సంబంధించిన బట్టలు ఉంటాయి. ಮನುಷ್ಯರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋ ಬಟ್ಟೆಗಳು ಇರ್ತಂತೆ. ಹುಷಾರು ಬ್ರೋ, ನೀನು ಚೆಕ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ఏయ్, సో ఇది టాయిలెట్స్. టాయిలెట్స్లోనే ఎక్కువ ఉంటాయి. ప్యాంట్ అనుకుంటా కదా. ನೀನು ಕ್ಲೀನಾಗಿ ನಡೆಯೋಕೆ ಆಗ್ತಿದ್ಯಾ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ? అవుతుంది, పర్లేదు. నాకు అయ్యింది ఇంజూరు, మీకు ఎవరికి కాకుండా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఏయ్ లేడీస్ జెంట్స్, లేడీస్ ఇది, జెంట్స్ ఇది. మరి ನಾನಿರೋದು ಬಂದ್ಬಿಟ್ಟು ಜೆಂಟ್ಸ್. లేడీస్. ಇದು ಲೇಡೀಸ್ ಅಂತಾರೆ. ಲೇಡೀಸ್ ರೆಸ್ಟೋರೆಂಟ್ಸ್ ಇವಾಗ. ఇది లేడీస్ది గౌన్ అనుకుంటా, అదేనా? ಅಣ್ಣ ಸಿಂಗಳಾಗಿರ್ಬೇಡಿ. ಇದೆಲ್ಲ ತುಂಬ ಬೆಳಗ್ಗೆ ಬೇಕಂತಿದೆ ಸರ್. నేను ఫస్ట్ టైం ఇంత దూరం రావడం, ఇంత లెంత్కి రావడం. ಹಲೋ ಹಲೋ ಹಲೋ, ಪಾಸ್ ಆಯ್ತು. ಹಲೋ, క్యాప్చర్ అయింది బ్రో. ಕ್ಯಾಪ್ಚರ್ ಆಯ್ತಾನ? ಯಾವ ಕಡೆ ಹೋಯ್ತು? ಅಯ್ಯೋ, ಹಂಗೆ ಹೋಯ್ತು. ಹೌದು ಹೌದು. ఓకే, ಪಾಸ್ ಆಯ್ತಲ್ಲ. అవును. ఎట్లా పోయింది అది? రైటా లెఫ్టా? రైటా? ಅದು ಹಿಂಗೋಯ್ತೇನೋ. ఇటా? ನೀನು ಸಡನ್ ಆಗಿ ಮಾಯ ಆಯ್ತಾ? ಸಪ್ ಅಂತ ಹೋಗ್ಬಿಡ್ತು. ಈ ಕಡೆ ದಾರಿನೇ ಇಲ್ವಲ್ಲ. ಸೊ ನೀವು ನಮ್ಮನ್ನು ಆಟ ಆಡಿಸ್ತಿದ್ದೀರಾ, ನಂಗೆ ಅರ್ಥ ಆಯಿತು. ನಗಿಯೋದು, ನೀವು ನಮ್ಮನ್ನು ನಗೀತಿದ್ದೀರಾ, ಬೇರೆ ಗೇಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ನೀವು. ಇಲ್ಲ ಅಣ್ಣ, ಇನ್ನೇನು ಮಾಡೋದು? ರೋಪುರದ ಮತ್ತೆ ಹಿಂದೆ ಬಂದು ಅಟ್ಕಾಯಿಸ್ಕೊಳ್ತಾ ಮತ್ತೆ ಏನಣ್ಣ ಮಾಡೋದು? ನಾನು ಹೇಳ್ತಾನೆ ಇದ್ದೀನಲ್ವಾ, ನಾವು ನಿಮಗೆ ತೊಂದರೆ ಮಾಡೋಕೆ ಬಂದಿಲ್ಲ, ಹೆಲ್ಪ್ ಮಾಡೋಕೆ ಬಂದಿರೋದು ಅಂತ. ఎందుకు ఇలా చేస్తున్నారు సుజాత గారు? ನೀವೇನಾದರೂ ನಮ್ಮನ್ನು ಭಯ ಬೀಳಿಸ್ಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರೆ ದಯವಿಟ್ಟು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನಾವು ಭಯ ಬೀಳೋರು ಅಲ್ಲ. ಭಯ ಬೀಳೋರು ಆಗಿದ್ರೆ ಇಷ್ಟು ದೂರ ನಾವು ಬರ್ತಿದ್ದಿಲ್ಲ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ.
వాళ్ళకి ಕನ್ನಡ ಅರ್ಥಮవుతుందో లేదో ಬ್ರೋ ಹಂಗಾದ್ರೆ ನಿಮ್ಗೆ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂದರೆ తెలుగులో ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. సుజాత వాళ్ళు మేము వచ్చేసి మీకు హెల్ప్ ఏమైనా చేద్దామని చెప్పి వచ్చిండేది. మీరు ఇంతకు ముందు ఏడ సునిండ్రో ಯಾವ కారణం వల్ల మీరు ఏడ సునిండ్రో తెలియదు. మేము ಯಾವುದೇ ರೀತಿ మీకు తొందర చేసేకి రాలేదు. ఇంకొకటి ఇప్పుడు ఆ వ్యక్తికి ఏటు పడినప్పటి ఇంకా నవ్వే స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నట్టు నవ్వుతూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. అల్లోడి బ్రో డోర్ ఓన్లీ డోర్ మేము ಯಾವುದೇ ರೀತಿ ఎంటీ డోర్ కొట్టుకుంటాను. తొందర చేసే కాలేదు. మళ్ళీ ఇంకొకటి మీరు మమ్మల్ని భయపెట్టాలా ఇక్కడ ఇంకా తరిమేయాలా అనుకుంటే అతను మాత్రం థింక్ చేయొద్దండి. మేము భయపడే వాళ్ళం అయితే ఇంత దూరం మేము రాము, ఈ లొకేషన్కి రాము. అర్థం చేసుకోండి. మమ్మల్ని ಯಾವುದೇ ಥರ భయపెట్టాలనుకోవద్దండి. పోలీసా? అంబులెన్స్ కదా. ఎవరు ఎట్లాంటి టైంలో వస్తారో తెలియదు బ్రో. ఇక్కడ చాలా జరుగుతుంటాయి కదా, చేంజ్ అది అట్లే అనిపిస్తుంది. అది నాకు ఓకే బ్రో, అది కాసేపు ఉంటే కొంచెం ఇది అయిపోతుంది కదా. గాయస్ అవునా? ఆ మ్యాటర్ అయితే మీరు ఇక్కడ కాదు, మెయిన్ అక్కడ ఉంటుంది జరిగేదంతా. అటుపక్క చాలా జరుగుతుంది అక్కడ. నియర్లీ ఒక 10 ఫ్యామిలీకి సంబంధించిన బట్టలు ఉంటాయి ఒకే చోట. గబ్బిలాలు నేను ఇక్కడ అన్ని చాలాసార్లు చేశాను. అవునా? ಆಟೋಮೆಟಿಕ್ ಆಗುತ್ತೆ ಬ್ರೋ. సాగర్ బ్రో అతను వేరేగా క్యాప్చర్ చేస్తున్నాడు. ఏమన్నా కనిపిస్తే ఇది స్టాఫ్ది అనుకుంటా. ఏమైంది? 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 మీకు కనిపించిందా? ಕ್ಯಾಪ್ಚರ್ ಆಯ್ತಾ? ఎట్లా పోయింది ಅಣ್ಣ ನೀವು ನನ್ನ ಮಾತು ಕೇಳಿ, ಒಬ್ಬರೇ ಇರಬೇಡಿ. ಒಬ್ಬರೇ ಇದ್ಬಿಟ್ಟು ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಅವ್ರನ್ನ ನೋಡಿದೆ ಅಂತ ಕರಿಬೇಡಿ ದಯವಿಟ್ಟು. ಒಂದೇ ಸಲ ಎಲ್ಲರೂ ಜೊತೆಗಿರೋಣ. ಏನಾದರೂ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆದರೆ ಏನಣ್ಣ ಮಾಡೋದು బ్రో? మీరు మాతో పాటే ఉంటే బెటర్ బ్రో. ನಮ್ಮ ಜೊತೆನೇ ಇರೋಣ. మీరు సపరేట్గా చేయాలంటే కష్టం కదా. ఏ బ్రో మీ దాంట్లో క్యాప్చర్ అయిందా? నా దాంట్లో క్యాప్చర్ అయింది. ఒకసారి జూమ్ చేసి చూపించండి. హలో ಹಲೋ, ಈ ಲೊಕೇಶನಲ್ಲಿ ಅವೆಲ್ಲ ನೋಡೋದು ಬೇಡ. ಗೈಸ್ ಹೈ ಮಗ ಇಲ್ಲೋಡಲಿ ಏ ಬರಲಿ ಹೈ ಹಲೋ ಓರ್ ಹಲೋ ಓಕೆ ಅಲ್ಲೋಡ ಹೋಗ್ಬಿಡ್ತು ನೋಡಿಲಿ ಅಲ್ಲೋಡ ಎರಡು ಸಲ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಆ ಕ್ಲಿಪ್ನ ನಾನು ಸೇರಿಸಿ ನಿಮಗೆ ತೋರಿಸ್ಕೊಡ್ತೀನಿ. ಅದು ಇಲ್ಲಿ ಎಟು ಕ್ಯಾಪ್ಚರ್ ಆಯ್ತಾ? ಅయింದ ಕ್ಯಾಪ್ಚರು? ನಾನು ನೋಡಿದೆ, ಫೋನ್ ಈ ಕಡೆ ತಿರ್ಸಿ ಅಷ್ಟರಲ್ಲಿ ಮಾಯ ಆಯಿತು. ಆಯ್ತಾ? ಅದೆಲ್ಲ ಶೂಟ್ ಆಯ್ತಾ? ಇಲ್ಲ, ಮಾಡಬೇಕು. ಮತ್ತಕೊಂಬ ಫಿನಿಶ್ చేసుకుంటాను. ನೀವು ಸಿಂಗಲ್ ಆಗಿರಬೇಡಿ ದಯವಿಟ್ಟು. ನನ್ನ ಜೊತೆ ಬನ್ನಿ. ನನ್ನ ಜೊತೆ ಬನ್ನಿ. 3 ಜನ ಅಕಸ್ಮಾತ್ ಏನೋ ಮಾಡ್ತೀರಾ? ఇటుపక్క ఇటుపక్క వచ్చింది. ಇವಾಗ ತಾನೆ ಬ್ರೋ. ಏನು ಬ್ರೋ ಇದು? ಅಲ್ಲೊಂದು ಕಡೆಗೆ ಕಾಣಿಸುತ್ತೆ, ಇಲ್ಲೊಂದು ಕಡೆ ಸೌಂಡ್ ಕಾಣಿಸುತ್ತೆ. ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ಕ್ಲಾರಿಟಿಯಾಗಿ ಗೊತ್ತಿಲ್ವಾ? ఇటుపక్క మళ్ళీ ಇದೇ ತಾನೆ అంతకుముందు చేసింది ఇదే. ಆವಾಗಲೇ ಬಂದು ಹೋದಲ್ಲ ಮಗ.
ಏಯ್ ಹಲೋ ಸುಜಾತ ಅವರೇ, ಲಕ್ಷ್ಮಿ ಅವರೇ, ನಿಮ್ಗೆ 10 ಸಲ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ನಾನು. ఎవరక్కడ ಹೆವಿ ಅಂದರೆ ಹೆವಿ ಬೇರೆ ನಮ್ಮ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಸೊ ನನಗಂತೂ ಪುಸ್ತಕನೇ ಬಂದ್ಬಿಟ್ಟು ಸಾಕಪ್ಪ ಅನಿಸ್ಬಿಡೈತೆ. బ్రో నేను ఈ లొకేషన్కి వచ్చి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నా. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇలా ఒక్కొక్కసారి అటాక్ జరుగుతుంది, ఇంకొకసారి ఆత్మలు కనిపించడం, సేమ్ అలాగే జరుగుతుంది. అటాక్ జరగదు, అటాక్స్ మాత్రం జరగదు. ಒಳ್ಳೆ ಬಾಂಡಿಂಗ್ ಆಗಿದೆ ನಿಮಗೆ. చాలా అది అన్నిసార్లు రావడం, కానీ చాలా గ్యాప్ రావడం. ఈ గ్యాప్లో అట్లా అయింది. మర్చిపోయినారేమో, మర్తోద్రేనో, ಒಂದ್ಸಲಿ ಗುರ್ತು ಮಾಡಿಬಿಡಿ. ఆత్మలు కూడా మనుషులే కదా బ్రో, మర్చిపోతారా? కానీ మిమ్మల్ని తీసుకొని వచ్చినందుక మిమ్మల్ని ఏయ్ ಅವರು 3 ವರ್ಷದಿಂದ ಈ ಲೊಕೇಶನ್ಗೆ ಇಲ್ಲಿರೋರನ್ನ ಮಾತಾಡ್ಸೋಕೆ ಬರ್ತಿದ್ದಾರಂತೆ ಅವರು. ಸೊ ಒಳ್ಳೆ ಬಾಂಡಿಂಗ್ ಇದೆ ನಮಗೆ ಅಂತ ತಿಳ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಬಟ್ ಇವತ್ತೇನಕ್ಕೆ ಈ ಥರ ಸೌಂಡ್ಸು ಮತ್ತು ಈ ಥರ ನಾನು ತೊಂದರೆ ಮಾಡ್ತಿದ್ದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಯಾವುದಾದ್ರೆ ಜಸ್ಟ್ ಮಿಸ್ಸು ಸಾಗರ ನನಗೆ ತಲೆನೇ ತಿಳಿಸ್ಬೇಕಾಯ್ತು, ಸಿಟ್ಟು ಮಿಸ್ ಆಗಿ. వాకింగ్ చేయడం కష్టంగా ఉంది, కానీ ఫినిష్ చేసేసుకోవాలా. ఏయ్ ఏయ్ ಯಾರು ಏನು ಬ್ರೋ ಇದೆ? ఎవరక్కడ? ಕವರ್ ಆಯ್ತಾ? ಕವರ್ ಮಾಡಿದೆ, ಓಡ್ ಬಂದೆ, ಒದ್ದೆ, ಏಯ್ ಬಾಕಲ್ ತಲ್ದೆ. ಒಂದ್ಸಲಿ ಆದರೂ ಹತ್ರದಿಂದ ರೆಕಾರ್ಡ್ ಮಾಡೋಣ ಅಂತ ಬಂದೆ ಅಣ್ಣ. ಬಟ್ ಯಾರೂ ಇಲ್ಲ. ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಬೇಗ ಬನ್ನಿ, ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ಫಾಸ್ಟಾಗಿ ಹೋಗಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾನು ಬಂದೆ. ನೀವು ನೋಡಿರ್ತೀರಾ. ಬಟ್ ఏయ్ సుజాత గారు కల్లులు ఏమైనా తల మీద బిద్ದರೆ గ్యారెంటీ ఓపెన్ పక్క 100%. సో రాళ్ళు ఏమైనా పడ్డాయంట? ಅಲ್ಲಿಂದ ಶೀಟ್ ತಲೆ ಮೇಲೆ ಇದ್ರೂ ಓಪನ್, ಜಸ್ಟ್ ಮಿಸ್ಸು. ನೀವು ಮಿಸ್ಸು. ಸೊ ಬ್ರೋ, ಅವ್ರಿಗೆ ನಾವು ಇಲ್ಲಿರೋದು ಇಷ್ಟ ಆಗ್ತಿಲ್ವಾ ಕೇಳಿ? ఏదో ఇట్లా పోయింది బ్రో. ಯಾವ ಇಟ್ಬೇಕಾ? ఏ ఎటుపక్క నుంచి ఏమేమి వస్తున్నాయి అర్థం కావట్లే. ఎగబోతున్నావు? జాగ్రత్త బ్రో. అయ్యో జాగ్రత్త బ్రో. బ్రో లెంత్ ఎక్కువ ఉంది. ఏమైంది బ్రో? బ్రో హెవీ అవుతుంది బ్రో. మనం వెళ్ళిపోవడం బెటర్. రెడీ ಆಗ್ತದೆ, ಹೋಗ್ಬೇಡ బ్రో. లెంత్ అయింది, చాలా డ్యామేజ్ అవుతుంది బ్రో. మనకు ఎక్కువసేపులో ఉండడం మంచిది కాదు. ఏనాದರೂ ಡ್ಯಾಮೇಜ್ ಆದರೆ ಸುಮ್ಮನೆ ಆಮೇಲೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಹೋಗಿ. ఏమైంది బ్రో? ಸ್ಲಿಪ್ ಆಯ್ತು ಬ್ರೋ. ಸ್ಲಿಪ್ ಆಯ್ತು. తగిలిందా? మీకు జరిగిందా? ನಮಗೂ ಓಪನ್ ಆಯ್ತು. అయ్యా ಏನಿಲ್ಲ ಬಿಡಿ. ನಿಮ್ದೇ ಈ ಅವತಾರ ನನಗೆ ಗೊತ್ತಾಯ್ತು. ನೀವೇ ಮಾಡ್ತಿರೋದು ಇದೆಲ್ಲ. ನಗೀತಿದೆ ನೋಡಿದ್ರಾ? ఎవరు నవ్వుతుంది అక్కడ? ನಾನು ಬಿದ್ದಿದ ತಕ್ಷಣ ನಗೀತಿರೋದು. ನಗೀತಿರೋದನ್ನ ನಮ್ಮನ್ನು ರೇಗಿಸ್ತಿರೋದು. అది స్మైలే. స్మైలే. ಫ್ರೆಂಡ್ಸ್, ఏ ನಮ್ಮನ್ನ ಆಟ ಆಡಿಸ್ತಿದೆ. డోర్ ಏನಾಯ್ತು? డోర్ ఓపెన్. ನಮ್ಮನ್ನ ಆಟ ಆಡಿಸ್ತಿದೆ. ಮತ್ತೆ ನಮಗೂ గోప్రో అయిందంటే పెద్ద వ్యూ బాయ్. ತೆಗಿರಿ ಅಣ್ಣ, ಪೋರ್ಸಾಕ್ ಹೋಗಿ. తీన ಯಾರಿದ್ದಾರೆ? ಯಾರು ಇಲ್ಲ. చూడు ఒక్కరు కూడా లేదు. ನೋಡಿ ಸುಜಾತ ಅವರೇ, ಲಕ್ಷ್ಮಿ ಅವರೇ, ನೀವು ನಮ್ಮನ್ನ ರೇಗಿಸ್ತಿದ್ದೀರಾ, ನಂಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ. ನಾವು ಇಲ್ಲಿರೋದು ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗ್ತಿಲ್ವಾ? ಇಷ್ಟ ಆಗ್ತಿಲ್ವಾ? ఏయ్ ఏది బ్రో? ಇಷ್ಟ ಆಗ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಹತ್ರ ಕಾಣ್ಬೇಕು. వీడుండే వుడ్. ನಮಗಂತೂ ಹೆವಿ ಪ್ಯಾರಾನಾರ್ಮಲ್ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ನಡೀತಿದೆ.
మామూలుగా లేదు, మొత్తం లొకేషన్ చేంజ్ అయిపోయింది, మొత్తం పడగొట్టేశారు, వుడ్ అంతా తీసేసారు. ನನಗೆ ಅನಿಸ್ತಿದೆ ಏನಂತ, ನಾವು ಬಂದಿರೋದು ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಆಗ್ತಿಲ್ವ ఏయ్ ఇటు ఏయ్ బ్రో 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 హెవీ అవుతుంది. రా బ్రో బ్రో పదాం బ్రో, వెళ్దాం బ్రో. ಇವಾಗ ನೋಡಿದ್ರಾ ಬಾತ್ರೂಮ್ డోరా బ్రో, ఎక్కువసేపు ఉండకూడదు. ఏ గజుపులు ఉన్నాయి బ్రో, జాగ్రత్త బ్రో, చూసుకోండి, గుచ్చుకునేస్తాయి బ్రో, జాగ్రత్త. ఎక్కువసేపులు ఉండకూడదు బ్రో. నాకు ఇంజూర్ అయింది, మీకు ఇంజూర్ అయింది. ಫೈನಲ್ ಆಗಿ ಒಂದು ಕ್ವಶನ್ ಕೇಳೋಣ. ಅವ್ರು ಇರೋದು ನಾವು ಬಂದಿರೋದ್ರಿಂದ ಅವ್ರು ನಮಗೆ ತೊಂದರೆ ಕೊಡ್ತಾರೆ. ನೋಡಿ ಏಟ್ ಆಗಿದೆ, ನನಗೂ ಬ್ಲಡ್ ಬರ್ತಿದೆ. ನಿಮ್ಮ ಇಬ್ಬರಿಗೂ ಬ್ಲಡ್ ಗಾಯ್ಸ್, ಇವತ್ತು ಇಬ್ಬರಿಗೂ ಬ್ಲಡ್ ಬರ್ತಾ ಇದೆ. ఇంత ఎప్పుడు జరగలేదు ఈ రేంజ్లో, మాకు ఎప్పుడు జరగలే. ನೀವು ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು, ನನಗೂ ಸಮೇತ ಬ್ಲಡ್ ಬರ್ತಿದೆ. ಅದು ಬಿದ್ದುಬಿಟ್ಟು ఎక్కువ బ్లడ్ కూడా చూపించకూడదు బ్రో యూట్యూబ్లో. ನನಗೆ ಸಿಟ್ಟು ಬರ್ತಿದೆ, ಗ್ಯಾರಂಟಿ ಏನಿಲ್ಲ. ಸಿಟ್ಟು ಮಾಡ್ಕೊಬೇಡಮ್ಮ, ನಮ್ಮ ಹಿಂದೆಗಡೆ ಬಂದ್ಬಿಡ್ತು. ಸೊ ನನಗೊಂದು ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಹೇಳಿ, ಏನಿಲ್ಲ. ಒಂದೇ ಒಂದ್ಸಲಿ ನಾವು ಇಲ್ಲಿ ಇರೋದು ಅವ್ರಿಗೆ ಏನೋ ತೊಂದರೆ ಆಗ್ತಿದೆ ಅಂದರೆ ಒಂದ್ಸಲಿ ನಮ್ಮ ಕಣ್ಣು ಕಾಣಿಸ್ಕೊಳಕ್ಕೆ ಹೇಳಿ ಸಾಕು. ఇక్కడ నాకు అటాక్ అవ్వడము, ನೋಡಿ ನಿಮ್ಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇರ್ಬೋದು, అతనికి బ్లడ్ చూడండి ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ బ్రో ఏ బయటికి పొమ్మంటాను బ్రో, ಹೌದಾ? బయటికి పొమ్మనేసా అంటాను. ನನಗೇನಿಲ್ಲ, ನಾವು ಬಂದಿರೋದು ತೆಲುಗಲ್ಲಿ ಕೇಳಿ ಬ್ರೋ, ನಾನು ಕೇಳೋದು ಹಂಗೆ ಕೇಳಿ. ಹಾಂ ಸರಿ. ಏನಿಲ್ಲ, ನಾವು ಬಂದಿರೋದು ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗಿಲ್ಲ ಅಂದರೆ ಹಾಂ ನಾವು ఒక్కసారి ಹೋಗ್ಬಿಡ್ತೀರಿ. బట్ ಒಂದೇ ಒಂದ್ಸಲಿ ಕಾಣಿಸ್ಕೊಳಕ್ಕೆ ಹೇಳಿ. సుజాత గారు, లక్ష్మి గారు, మీరు ఎవరో తెలియదు నాకు, ఎవరు అటాక్ చేస్తున్నారో, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. ಹೋಯ್ತು 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 చేస్తున్నారు, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. ఓಯ್ತು 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 బ్రో 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 వద్దు బ్రో. బ్రో ఇది తీద్దురాను బ్రో. గైస్ లాస్ట్ మూమెంట్లో మెట్లు ఎక్కేటప్పుడు బ్రో స్కిడ్ అయ్యాడు, దానివల్ల నేను కూడా వెనక్కి రావాల్సి వచ్చింది. సో ముళ్ళులు గుచ్చుకున్నాయి దాంతో, అందుకే కట్ చేసా. సో ఏం లేదు, ఇక్కడ మేము రాకూడని టైంలో వచ్చినాం అనుకుంటారు. రాకూడని టైంలో రావడం వల్ల ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు జరగలేదు. నాకు అటాక్ జరిగాయి, గాజుపులు కట్లతో విసరడం. ఒకసారి మీరు చూడండి, ఓల్డ్ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే పైన ఐ ట్యాగ్ ఇస్తాను. సో అది గైస్, వీళ్ళతో చేయడం ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కన్నడ. ఒకసారి మీరు కూడా కొంచెం ప్రమోట్ చేయండి బ్రో, మాకు కూడా కన్నడ. ಮಾಡ್ತೀನಿ బ్రో, ಮಾಡ್ತೀನಿ. సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. బ్రదర్ వచ్చి చాలా కష్టపడుతుంటారు, ఆ మనిషికి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి లొకేషన్కి వచ్చి వీడియో చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు చూడండి, ఆయనకి ఏటైంది, నాకు ఏటైంది, సేమ్ లెగ్స్కే అయింది, లెగ్స్కే అయింది. ఏమంటే ఈ బ్రదరు మంచిగా వీడియోలు చేస్తున్నారు, ఇదంతా బాగునింది. బట్ మేము వచ్చి వాళ్ళకి తొందర ఇచ్చినట్టు అయిపోయింది. సో బ్రదర్ సుజాత వాళ్ళు మీకు ఇంకొకసారి చెప్తాను, దయచేసి మా పక్కన ఇంకేమైనా తప్పు జరిగింటే క్షమించండి, మమ్మల్ని ఫాలో అవ్వద్దండి, మాకు ಯಾವುದೇ ರೀತಿ ತೊಂದರೆ ఇవ్వద్దండి. వినిపిస్తాను. సో సరే ఓకే గైస్, నేను ఎండ్ చేస్తున్నా. ఇంకా వీళ్ళు నెక్స్ట్ వేరే ఏదో వీడియో చేసి బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైనా ఈ పక్క వస్తే చెప్తాను బ్రో. షూర్ బ్రో. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్? నాది జస్ట్ కాల్ మీరే. జస్ట్ కాల్ మీరే అంట కన్నడ ఛానల్. మన సాగర్ బ్రోతో కూడా కలిసి చేశాడు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? కన్నడలో ఏం లేదు, కన్నడలో ఇప్పుడు మేమే చేస్తున్నందుకు. కన్నడలో గోస్ట్ హంటింగ్ వీడియోస్ అంటే, కన్నడ గోస్ట్ హంటింగ్ అంటే మీకు వీళ్ళిద్దరు ఛానల్ వచ్చేస్తుంది.
ఆ ఏడుపు ఎవరిది తెలుసుకుందాము. ఈమె పేరు, మీ పేరు చెప్పండి. సనా అండి నా పేరు. సనానా మీ పేరు? ఏం జరిగింది, తన పేరేంటి, ఏమి? సుజాత అక్క అని ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి పెరిగామండి. ఓకే. మా ఇంటి పక్కనే ఉండేదన్నమాట. ఓకే. అయితే ఒకసారి ఏమైందంటే మేమిద్దరం కలిసి అట్లా బయటికి వెళ్ళాం అనమాట. ఓకే. బయటికి వెళ్తే నేనేమో ఒక 4-5 మంది ఫుల్గా తాగేశారనమాట. ఓకే. తాగేసి అట్లా వెళ్తుంటే మేము మా పొలం చూద్దామని అట్లా వెళ్ళామన్నమాట. వెళ్తే ఇంకా మా నాన్నకి క్యారేజ్ తీసుకెళ్దామని అట్లా వెళ్ళాము. వెళ్ళి చూసేసరికి ఇంకా క్యారేజ్ అన్నీ ఇచ్చేసినాం. వచ్చేసేటప్పుడు వెనకంట వచ్చినారనమాట, అంటే సారాయి తాగారనమాట, అంటే విలేజ్ పర్సన్స్. ఇంకా సరే వెనకంట వచ్చినప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే నేను నాకు కాలు స్లిప్ అయింది అనమాట. నేను స్లిప్ అయ్యి ఇంకా నాకు కాలు బెనికిందని చెప్పి నేను కూర్చుంటే సుజాత అక్కేమో ఉండవే నేను వస్తాను, నీళ్ళు తీసుకొని వస్తానని చెప్పి నీళ్ళు తడిబట్ట చూడతారండి మామూలుగా అట్లా బెనికినప్పుడు. ఇంకా జరిగింది సాయంత్రం తర్వాత, సాయంత్రం అంటే అప్పుడు మేబీ 7 అవ్వచ్చు. అప్పుడు మా నాన్న పొలంలో అంటే వాళ్ళు రాత్రిలో సైద్యం చేస్తారనమాట. అప్పుడు ఆ టైంలో అప్పుడు అలా జరిగిందనమాట. అయితే మళ్ళీ తీసుకొస్తానని చెప్పి ఇంకొంచెం అంటే ఒక 2 అడుగులు ఉందన్నమాట చెరువు. అక్కడికి వెళ్ళి నీళ్ళు బట్ట తడుపుకొని వచ్చేసరికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు పట్టుకొని. అవును, సుజాత అక్కని. మళ్ళీ ఎట్లా, ఎవరు సుజాత అక్కని ఎట్లా ఏం చేశారు, ఏంటి? వాళ్ళు తీసుకెళ్ళి నాన్న హింసలు పెట్టి ఆ పొదల్లోకి తీసుకెళ్ళి రేప్ చేశారని నేను విన్నా. ఆ పక్క పొదలు ఉన్నది, ఆ పొదల్లోనేనండి. అప్పుడు దారుణంగా రేప్ చేశారు వాళ్ళు. ఆ యొక్క ప్రైవేట్ క్లాస్ ఈ 2 తొడలు కూడా ఆ బాటలతో కోసినారండి ఇక్కడ అక్కడ. తర్వాత బాడీ మొత్తం సిగరెట్లతో కాల్చి ఒళ్ళంతా ఒక హిజ్రా అని కూడా చూడకుండా కాల్చేశారన్నమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ చెప్పండి, తర్వాత ఏం జరిగింది? ఆమె చనిపోయింది ఆ తర్వాత. అవును, ఆ తర్వాత ఆమె చనిపోయిందండి. ఒక 2 నెలలు హాస్పిటల్లో ఉండింది ఆమె. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. ఇస్తేను ఇంకా అప్పటికి సెలైన్ పోతానిందంతే, ఇంకా ఫుడ్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే ప్రైవేట్ క్లాస్ మొత్తం అవంతా డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె ఆత్మగా తిరుగుతుందని విన్నాను. ఆ ఏడుపులు, ఆ మాటలు, ఆ పలకరింపులు విన్నాక తర్వాత సుజాత అక్కని నాకు క్లారిఫై అయిందండి. అది మ్యాటర్. ఆ తర్వాత ఏదో మీకు ఏదో కళ వచ్చింది ఏదో అన్నారు కదా, ఏంటి? అవునండి, నాకు ఒక కళ వచ్చింది. 4-5 రోజుల నుంచి చెల్లి నాతో మాట్లాడు, నాతో సంభాషించు, నాతో ఉండు, నా దగ్గరికి నా బాధ అర్థం చేసి నన్ను రమ్మని ఆమె పిలుస్తుంది. కానీ అక్కడ లక్ష్మి అయితే కాదండి, సుజాత అక్కే 100% ఆమెని. ఆ వాయిస్ మాత్రం మీకు అవునండి, పక్కా ఆమె. అది గాయస్ మ్యాటర్ అయితే సుజాత గారంట. మీ బ్లెస్సింగ్స్ ఉంటే మాకు బాగుంటుంది, వీడియోకి మీరు బ్లెస్ చేస్తే బాగుంటుంది. దేవుడు చల్లగా పెట్టా, మీ ఛానల్ బాగా అభివృద్ధి పొందని, ఇంకా పిల్ల పాపలతో ఇంకా మీ ఛానల్ ఇంతకింతకు అభివృద్ధి పొంది మంచి స్థానానికి చేరుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.